వాల్ పంచింగ్ అనేది కరెక్ట్గా చేస్తే ఎప్పుడు బాగానే ఉండదు. వాల్ పంచింగ్లో మెయిన్ చూసుకోవాల్సింది బ్రీతింగ్ టెక్నిక్ అండ్ ఆల్సో ఫామ్. కరెక్ట్ ఫామ్తో కొడితేనే మీకు ఏం ఇంజరీస్ అవ్వకుండా హ్యాండ్స్ గట్టిగా అవుతాయి. అండ్ ఆల్సో వుల్ఫ్స్ల ప్రకారం బోన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. కొట్టమన్నాం కదని గట్టి కొట్టేయండి. బిగినర్స్ అయితే స్లోగా స్టార్ట్ చేయండి. కాకపోతే ఈ ఐరన్ ఫిస్ట్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే స్ట్రీట్ ఫైట్స్లో మాత్రమే. అది కూడా ఓన్లీ పక్కన వాడి బోన్స్ విరగొట్టాలనుకుంటే మాత్రమే. ఎందుకంటే మనం పక్కన బోన్స్ విరగొట్టాలంటే మన ఓన్ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ఆల్సో కొంతమంది కామన్ సెన్స్లెస్ పీపుల్ అడుగుతున్నారు, ఫైట్స్లో గంతిస్తే ఏం చేస్తావు బ్రో అని. నేను ట్రైనింగ్ అవుతుంది ఇల్లీగల్ ఫైట్స్ కోసం. ఇల్లీగల్ ఫైట్స్ కోసం కూడా అవుతున్నాను అనుకో, అది వేరే విషయం. స్ట్రీట్ ఫైట్స్లో పక్కవాడు గంత ఇచ్చే ఛాన్స్ 2% మాత్రమే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం కూడా వాడు ప్రొఫెషనల్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే అప్పుడు బెస్ట్ థింగ్ వచ్చేసి జిగ్జాగ్లో పరిగెట్టడం వల్ల మీకు షాట్ తగిలే ఛాన్స్ చాలా తక్కువ. బట్ తగలొచ్చు, వాడు లక్కీ అయితే, లేకపోతే అది స్ప్రే గన్ అయితే. బట్ పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉంటే ఏం చేయలేవు, చచ్చిపోవడం తప్ప. ఈరోజు అయితే ఓన్లీ ఎల్బో ఎక్కువ ట్రైన్ చేశాను. ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, కాకపోతే మా అక్క పక్కన వచ్చి ఇంటరప్ట్ చేస్తుంది. స్టార్టింగ్లో బాగానే హెల్ప్ చేసింది, పంచింగ్ బ్యాగ్ పట్టుకుంది. కాకపోతే లాస్ట్లో వీడియో సరిగ్గా తినేవలేదు. See you in next video. Bye bye.